ఈరోజు ఈ క్యూట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ డిఐవై కిట్ని యూజ్ చేసి ఒక బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ తయారు చేస్తున్నామండి. సో వీడియో చివరి వరకు చూడండి. డెఫినెట్గా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. హలో కళాకార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మెర్మైడ్ శాండ్ అండ్ సీక్వెన్స్ ఆర్ట్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్గా అయితే ఈ డిఐవై కిట్ అన్బాక్సింగ్ వీడియో మీకు పైన ఐ బటన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో డీటెయిల్గా కిట్లో ఏమున్నాయో చూపించానండి. వీడియో చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఇందులో మనం 2 మెర్మైడ్ ఇమేజెస్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ నేను హెయిర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో బ్రౌన్ కలర్ కాబట్టి బ్రౌన్ కలర్ శాండ్ తీసుకున్నాను. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. ఫస్ట్ మనం ఎక్కడైతే శాండ్ వేయాలో అదంతా గ్లూ వేసుకోవాలి. తర్వాత ఈ శాండ్ని ఆ గ్లూ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మనం ఇలాగ శాండ్ అంతా వేసుకోవాలన్నమాట. ఇక్కడ చుట్టూ బయట వచ్చినా పర్వాలేదండి, మనకి అది తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే మనం వేసిన గ్లూ అంతా కవర్ అవ్వాలి శాండ్తో. సో ఇలాగ ఎక్కడైతే గ్లూ వేసామో అదంతా కూడా మనకు కావాల్సిన శాండ్ కలర్ తీసుకొని దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఈ కిట్లోనే మనకి ఈ స్టిక్ ఇచ్చారండి. దాంతో మనం స్లోగా ప్రెస్ చేయాలి, మరి ఎక్కువ హార్డ్గా ప్రెస్ చేయకూడదు. ఇలా స్లోగా మొత్తం ప్రెస్ చేస్తే ఆ గ్లూకి శాండ్ అనేది కరెక్ట్గా స్టిక్ అవుతుందన్నమాట. సో మొత్తం ఇలా మనం వేసిన శాండ్ అంతా ఒక్కసారి లైట్గా అలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని ఇలాగ మనం ట్యాప్ చేస్తే ఎక్స్ట్రా ఉన్న శాండ్ అంతా ఇలా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇందులో శాండ్ ఎక్కడ వేస్ట్ అవ్వదు. ఇలా చేయడం వల్ల మనకు కావాల్సిన గ్లూ అంతా శాండ్ అయిపోయింది కదా. ఈ ఎక్స్ట్రా శాండ్ని మనకి కిట్లోనే ఈ జిప్లాక్ కవర్స్ ఇచ్చారండి, చిన్నవి. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా న్యూస్ పేపర్లో తీయడం వల్ల దీన్ని ఇలా కవర్లో వేయడం కూడా మనకి ఈజీగా ఉంటుంది. సో మనం ఇదే ప్రాసెస్ని ఈ ఆర్ట్ మొత్తం కూడా ఫాలో అవుతామంట. గ్లూ వేయడం, శాండ్ కలర్ వేయాలి, ఎక్స్ట్రా శాండ్ తీసేయాలి. సో సేమ్ స్టెప్స్ ఫాలో అవుతాము. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ కలర్ తీసుకున్నాను. సేమ్ మనం గ్లూ వేసి శాండ్ వేసి ప్రెస్ చేయడం మర్చిపోకూడదండి. ప్రెస్ చేస్తే మనకు అది నీట్గా స్టిక్ అయి ఉంటుంది. ఎక్స్ట్రా శాండ్ని మనం పేపర్లోకి తీసుకొని జిప్లాక్ కవర్లో వేసుకోవాలి. స్టెప్ అయితే ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అన్నమాట. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అవుట్పుట్ ఇంత బాగా వస్తుందని. అండ్ ఈ ప్రాసెస్ కూడా చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. అండ్ మనం ఈజీగా కూడా ఎవరైనా చేయొచ్చు అనమాట. సో ఇలాగ స్టెప్ బై స్టెప్ మనం గ్లూ చేసి శాండ్ చేసి అలా ఒక కలర్ తర్వాత ఇంకొక కలర్కి వేయాలి. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఇక్కడ చూసారు కదా, నేను పింక్ వేసాను శాండ్. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ శాండ్ని మనం ఎక్స్ట్రా శాండ్ని తీసేయాలి. తీసిన తర్వాతనే మనం గ్లూ చేయాలి. ఇక్కడ మీరు కింద చూస్తే నేను ఆ పింక్ శాండ్ తీయకుండానే పైన గ్లూ చేశాను. అంటే అది డ్రై అయ్యేలోపు చేయొచ్చు అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. గ్లూ చేసినప్పుడు నాకు అనిపించింది ఓకే ఆ శాండ్ తీయాలి కదా అని. ఎందుకంటే మనం ఇప్పుడు పైన కూడా శాండ్ వేసేస్తే శాండ్ తీసినప్పుడు ఎక్స్ట్రా శాండ్ ఈ 2 కలర్స్ మిక్స్ అయిపోతాయి అన్నమాట. సో ఫస్ట్ ఎప్పుడు కూడా ఒక కలర్ శాండ్ తీసిన తర్వాతే మనం వేరే కలర్ శాండ్ వేయాలి గ్లూ మీద. సో ఇప్పుడు నేను పింక్ తీసేసాను కదా, ఇప్పుడు ఎల్లో శాండ్ వేసాను. సో తర్వాత మనం ఇది తీసినప్పుడు ఎల్లో శాండ్ ఒక్కటే మనం పేపర్లో తీసి దాన్ని జిప్లాక్లో సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను పింక్ శాండ్ తీయకుండా ఉంచేస్తే ఇప్పుడు ఎక్స్ట్రా శాండ్ తీసినప్పుడు ఈ పింక్ అండ్ ఆ ఎల్లో 2 మిక్స్ అయిపోతాయి. సో అది మనం ఒక్కటి కేర్ఫుల్గా ఉండాలి ఈ ప్రాసెస్లో. సో ఇక్కడ టెయిల్ మీద కూడా చూస్తే నేను ఎక్కడ శాండ్ కావాలో అక్కడ గ్లూ చేశాను. సో మనకి ఎలా కావాలంటే మన క్రియేటివిటీతో డిఫరెంట్గా మీరు డెకరేట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను గ్లూ చేసిన తర్వాత గ్రీన్ కలర్తో స్ప్రెడ్ చేసి ఎక్స్ట్రా శాండ్ని తీసేస్తున్నాను. సో ఈ స్టెప్స్ అన్నీ కేర్ఫుల్గా మనం చేసుకుంటే ఒక బ్యూటిఫుల్ వాల్ ఆర్ట్ ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా చేయొచ్చండి. అండ్ ఇది యూస్ఫుల్ కూడా. మన రూమ్లో డెకరేట్ చేసుకున్న ఇది చాలా మంచి లుక్ ఉంది. అవుట్పుట్ అయితే మొత్తం డెకరేట్ అయిన తర్వాత సో ఇలాగా శాండ్ కలర్స్ అన్నీ ఫినిష్ అయిపోయినాయి. ఇప్పుడు నేను గ్లిటర్ తీసుకున్నాను. మధ్యలో పర్ల్ ఉంది కదండి, దానికి గ్లిటర్ వేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ అండ్ పైన హెయిర్లో కూడా మనం కొంచెం గ్యాప్స్ ఉంచాం కదా, ఆ గ్యాప్స్లో కూడా గ్లూ వేస్తున్నాను. ఇక్కడ కూడా ఆ గ్లిటర్ వేద్దామని చెప్పి మొత్తం బ్రౌన్ అయినా మనకి
కలర్ అంత లుక్ రాదు. గ్లిట్టర్ వేయడం వల్ల ఇది చాలా బాగా హైలైట్ అయిందనమాట ఇమేజ్. సో ఎక్కడైతే నేను గ్లిట్టర్ వేయాలో అదంతా గ్లూ చేసుకొని ఈ సిల్వర్ కలర్ గ్లిట్టర్ ఉంది దీన్ని ఇది ఒక్కటి మనం చాలా కేర్ఫుల్గా వేయాలండి. ఈ గ్లిట్టర్ ఏంటంటే మనం వేసినప్పుడు మన ఫేస్కి హ్యాండ్స్కి అంతా అంటుకుపోతుంది. ఇవి చాలా చిన్నవన్నమాట. బట్ అవన్నీ వచ్చేస్తాయి వాష్ చేస్తే. కానీ కొంచెం కేర్ఫుల్గా వేస్తే మనకు అది ఎక్కువ వేస్ట్ అవ్వదు. దీన్ని కూడా లైట్గా మనం ప్రెస్ చేసుకోవాలి. సేమ్ మనం శాండ్ని అయితే ఎలా చేసుకున్నామో ఇది అంతే. గ్లూ వేసిన తర్వాత గ్లిట్టర్ వేసి లైట్గా ప్రెస్ చేసి ఈ స్టిక్తో మనం ఎక్స్ట్రా ఉన్న సైడ్స్ అంతా ఉన్న గ్లిట్టర్ని అంతా ఇలా పేపర్లోకి తీసుకోవాలి. ఇక్కడ నాది కొంచెం కింద పడి వేస్ట్ అయింది. ఇది కింద పడితే తీయడం కూడా కష్టం అన్నమాట. సో ఈ గ్లిట్టర్ ఒక్కటి మనం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇంకా ఫేస్ మీద ఇక్కడ ఉన్నది మనం స్లోగా ఇలా ఫింగర్స్తో క్లీన్ చేసుకోవచ్చు. ఆ చెమ్కీ లాంటిది. ఇప్పుడు నెక్స్ట్ ఈ టైల్లో వచ్చి నేను చెమ్కీస్తో డెకరేట్ చేస్తున్నాను అనమాట సీక్వెన్స్. ఇక్కడ మన 2 కలర్స్ ఉన్నాయండి, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్. ఈ ఎండ్లో డార్క్ గ్రీన్ వేసాను. ఇది కూడా గ్లూ వేసి ఇవన్నీ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నాయి తీసేసి అప్పుడు మనం స్టిక్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎక్కడైనా స్టిక్ అవ్వకపోతే సీక్వెన్స్ పెట్టి మళ్ళీ స్టిక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లైట్ గ్రీన్ తీసుకొని ఇక్కడ లైట్ గ్రీన్తో నేను డెకరేట్ చేశానండి. సో ఇలాగ ఈ సీక్వెన్స్ అండ్ శాండ్ ఆర్ట్ మనం ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా కూడా, పిల్లలు పెద్దవాళ్ళు కూడా. సో ఇదైతే నేను తప్పకుండా రికమెండ్ చేస్తానండి. మీకు కానీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇష్టము అంటే తప్పకుండా ఈ కిట్ ట్రై చేయండి. మనకి బిలో 300లో ఒక డిఐవై కిట్ వస్తుంది అండ్ ఇది యూస్ఫుల్ కూడా. ఇందులో మనకి 2 ఇమేజెస్ వస్తాయి. ఇక్కడ పైన ఒక ఇన్స్పిరేషనల్ కోట్ ఇచ్చారండి, జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ డ్రీమ్స్ అని. ఇది కొంచెం హైలైట్ అవ్వాలని చెప్పి దాని చుట్టూ నేను సర్కిల్ లాగా గ్లూతో ఒక లైన్ లాగా డ్రా చేసి దాని మీద ఈ గ్లిట్టర్ వేసాను. సేమ్ మన ప్రాసెస్లోనే గ్లిట్టర్ వేసాక ఎక్స్ట్రా ఉన్న గ్లిట్టర్ని తీసేసి బ్యాక్గ్రౌండ్లో పైన ఉన్న గ్లిట్టర్ని ఉంచేసానండి. ఇమేజ్లో ఫేస్ మీద ఎక్కడైనా ఎక్స్ట్రా ఉంటే దాన్ని ఫింగర్స్తో మనం క్లీన్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో పైన ఉన్నది బాగానే ఉందనిపించి నేను దాన్ని ఇంకా క్లీన్ చేయలేదు. చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్ స్టెప్స్తో ఒక బ్యూటిఫుల్ మర్మైడ్ ఆర్ట్. ఇది వాల్ మీద ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈజీగా చేసుకోవచ్చు ఈ కిట్. ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయండి అమెజాన్లో. ఆ లింక్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో దీని వెనకాల పైన మనకి హుక్ లాగా కూడా ఇచ్చారు, లేదంటే ఇది డబుల్ సైడ్ టేప్తో కూడా ఈజీగా వాల్ మీద స్టిక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి డిఐవై కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.